హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లలో శంకర్కి ఉన్న ప్రత్యేకత వేరు. భారీతనానికి, టెక్నికల్గా హై స్టాండర్డ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన దర్శకుడు. జెంటిల్మెన్తో డైరెక్టర్గా పరిచయమైన శంకర్ ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ని ప్రేక్షకులకు అందించారు. రోబో వంటి సూపర్ హిట్ తర్వాత శంకర్ కెరీర్ మందగించింది. ఆ సినిమా తర్వాత అతను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. 1996లో కమల్ హాసన్తో చేసిన భారతీయుడు ఆ రోజుల్లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అదే కాన్సెప్ట్తో చేసిన భారతీయుడు 2తో మరింత వెనకబడిపోయారు శంకర్. దీంతో రామ్ చరణ్తో చేస్తున్న గేమ్ చేంజర్పై ఆ ప్రభావం తప్పక ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. శంకర్లో ఒకప్పటి స్టాండర్డ్స్ ఇప్పుడు లేవు అన్నది అందరి అభిప్రాయం. డిసెంబర్లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే భారతీయుడు 2 చిత్రంతో ప్రేక్షకులకి పెద్ద షాక్ ఇచ్చిన శంకర్ సినిమా చివరిలో భారతీయుడు 3 వార్ మోడ్ పేరుతో ఓ ట్రైలర్ని యాడ్ చేశారు. అయితే ఆ ట్రైలర్కి కూడా ఆశించిన స్పందన రాలేదని మేకర్స్ ఫీల్ అయ్యారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్తో పాటు మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్పై ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే భారతీయుడు 3 చిత్రం థియేటర్లలో రిలీజ్ కావడం లేదని, డైరెక్ట్గా ఓటీటీలోనే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని 2025 జనవరిలో రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. భారతీయుడు 3 ట్రైలర్కి సరైన స్పందన రాని కారణంగా థియేటర్లలో సినిమాని రిలీజ్ చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టారని సమాచారం. భారతీయుడు 2 చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పుడు పార్ట్ 3ని కూడా అదే సంస్థకు ఫ్యాన్సీ రేట్కి అమ్మినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి కానీ రిపబ్లిక్ డేకి కానీ సౌత్లోని అన్ని భాషల్లో డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారని సమాచారం అందుతోంది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి డైరెక్టర్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శంకర్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదంటే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై నెటిజన్లు రకరకాల కమెంట్స్ చేస్తున్నారు. చివరికి నీకు ఈ గతి పట్టిందా అని కొందరు, ఒక కమర్షియల్ డైరెక్టర్కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు అని మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్కి ఉన్న ఒకే ఒక ఆశ గేమ్ చేంజర్. ఈ సినిమా అతని కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అయితే తప్ప అతని కెరీర్ గ్రాఫ్కి రెక్కలు రావు అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.